హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నా హార్వెస్ట్ చూపిస్తాను. నేను షార్ట్ చేశాను కానీ అందులో మీకు అంత వివరంగా ఉండదని మళ్ళీ చేస్తున్నాను. నాకు తెలుసు షార్ట్లు ఎక్కువ వైరల్ అవుతాయి, కొంచెం ఈ వీడియోస్ తక్కువ చూస్తారని. బట్ నాకు వాచ్ అవర్స్ రావాలి కదండి, అందుకని నేను కొంచెం ఇది కూడా చేస్తున్నాను. పైగా నాకు హార్వెస్ట్ కూడా బాగుంది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ అనమాట, అందుకని కూడా చూపిస్తున్నాను. అసలు నాకు ఎప్పుడైనా స్టార్టింగ్లో నా వినాయకుడిని పెట్టుకుంటాను నేను బాగా. బట్ ఇప్పుడు నా వినాయకుడిని కూడా క్లోజ్ చేస్తూ దగ్గరగా నా హార్వెస్ట్ అంతా వచ్చేసింది. చూడండి అండి, ఇదిగో చూసారా, ఇది పొన్నగంటి కూర అండి. నాకు షార్ట్లో ఇంత రాలేదు, ఇవన్నీ పెట్టలేదు. పైగా ఇవన్నీ చేయటానికి కూడా నాకు ఇంత టైం పట్టింది. ఇదిగోనండి ఎంత ఫ్రెష్గా ఉందో. నా బచ్చల ఆకులు పెద్ద పెద్ద ఆకులు బాగా వచ్చినాయండి, పెద్ద పెద్ద ఆకులు బాగా వచ్చినాయి. ఇది బచ్చలాకు. ఇదిగోనండి ఇవన్నీ 2 చెట్లు అయ్యి ఇవన్నీ వాళ్ళే కోసేసానండి నేను. మీకు ఒకటి చూపిద్దామని ఇది ఒకటి పక్కన పెట్టాను. ఇదిగో నాకు కొయ్యి బుద్ధి కాక నేను అట్టి పెడతంటే ఎండలకి ఇలా పాడవుతున్నాయండి, కోసుకోవాలి. ఇవన్నీ మంచియేను, ఇది చూపిద్దామని మీకు చెప్పటానికని నేను ఉంచాను అన్నమాట. ఇది దోసకాయ ఒకటండి. ఈ దొండకాయలన్నీ ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే 2 రోజులు ఆగి కోద్దామని బాగా పెద్ద పెద్ద వరకే కోసాను, అన్నీ కొయ్యలేదు నేను. ఇవన్నీ ఇవాళ కోసినాయేనండి. ఈ వంకాయలు 2 వచ్చినాయి. ఈ టమాటాలు 4 నాకు ఇవాళ కాదండి, అప్పుడొకటి ఒక్కొక్కటి ఇస్తుంది నాకు టమాటా చెట్టు. అప్పుడొకటి నేను దోరగా వస్తాను కదా, ఇలా ఇప్పటికి 4 అయినాయి అనమాట. ఈ బెండకాయలన్నీ నిన్నటివి ఇవాళవినండి. నిన్నటివి కూడా సేవ్ చేసేసి ఇవాళ వీడియోలో పెట్టాను. ఇదిగోండి సొరకాయలు, మొన్న ఒక కాయ కోసాను, పప్పుచారు పెట్టుకున్నానండి. చిన్నకాయ, అది అసలు సమిసిపోతుంది అనుకున్నానండి కాయ. కాకపోతే నేను అన్నీ లిక్విడ్స్ ఇస్తుంటాను కదా, అందుకని నాకు పిందెలు అయితే పడుతున్నాయి కానీ అవి సమిసిపోతున్నాయి. తర్వాత నేను నేల గుల్లబారు చేసిన తర్వాతనే నాకు కొంచెం పెద్ద అయినాయి అనమాట. అప్పుడు దాకా నాకు అసలు అది తడవట్లేదు, గట్టిగా ఉండి నీళ్లు పక్క నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి కానీ రూట్స్కి అందట్లేదు. తరువాత మాత్రమే నాకు వచ్చినాయండి. ఆ కాయ సమిసిపోయిద్ది అనుకున్న కాయ తరువాత పెరిగిందనమాట. అది కాయ కొద్ది వంకరగా కూడా వచ్చేసింది. అది మొన్న కోసేసి పప్పుచారు పెట్టానండి. ఈ కాయ కూడా చూసారా ఇలా వచ్చింది. ఇది కూడా సమిసిపోబోతుంది, ఇలా ముడుచుకొని సమిసిపోబోతుంది. నేను ఇక లిక్విడ్స్ నేను అది నేల గుల్లబారు చేసిన తర్వాత ఈ కాయ ఇప్పుడు పెద్దదైందనమాట. సమిసిపోబోయింది, ఆ షేప్ అట్లాగే పెద్దదైంది. లేకపోతే నా కాయ ఈ మోడల్ కాదండి. ఇది ఒక కాయ కొద్ది లేతగానే ఉంది, కాకపోతే కోసేసాను. ఇది కీర దోసకాయ అండి. పచ్చిమిరపకాయలు నేను అసలు ఏ రోజు 2 కాయలు, నేను మంటలేని కాయలేనివి నేను ఎక్కువ వాడిన కదా, 2 కాయలే పడతాను రోజుకి. ఏ రోజు ఆ రోజు నేను కోసుకొచ్చుకొని వండుకుంటున్నాను. ఇవి ఎక్స్ట్రాలు అనమాట. ఈ చిక్కుడుకాయలు ఇదిగోనండి, జస్ట్ ఆకుల మధ్యలో ఈ కిందవి ఇట్లా అక్కడొక్క కాయ వచ్చింది. పైన ఏమన్నాను మళ్ళీ అవి రావట్లేదండి, ఎండకి రాలిపోతున్నాయి. ఇదిగోనండి తమ్మకాయలు ఒక 1/2 డజన్ వచ్చినాయి. మొన్న ఒక కాయ కోసాను, ఇవి 5 అనమాట. పొట్లకాయ ఇంకొకటి ఉందండి చెట్టున, కాకపోతే అది రేపో ఎల్లుండో కోసి 2 కలిపి ఒకసారి కూర వండుతాను. ఇదిగోనండి నాది తోటకూర. ఈ గ్రీన్ బాగానే ఉంది కానీ ఈ ఎర్ర తోటకూర నాకు ఊరికినే సీడ్స్ వచ్చేస్తున్నాయండి. మీ దగ్గరే ఉన్న ఎందుకు వస్తున్నాయో మీకు తెలిస్తే చెప్పండి. ఇదిగో నేను అదంతా గిల్లి చేసేటప్పుడు నాకు టైం పట్టింది, అందుకని మీకు వీడియో తీయటం లేట్ అయింది. ఇది మొన్న 10 రోజులు కొద్దిగా చల్లగా, ఇది అసలు రావట్లేదు అనుకున్నాను. పుల్లబచ్చలి ఎండలు వస్తే రాదండి, చలికే వస్తుంది ఇది. మొన్న 10 రోజులు కొద్దిగా చల్లబడింది కదా, కొద్దిగా వర్షాలు 4 రోజులు వర్షాలు వచ్చి చల్లబడేటప్పుడు కొద్దిగా వస్తే అది కూడా కోసేసుకున్నాను. రేపు ఈ తోటకూర వండుకోవచ్చని. ఇవాళంతా గిల్లటానికి చేయటానికి సరిపోయిందండి. ఇది ఆకు గిల్లి, ఇది గిల్లి అంతా సరి చేసుకున్నాను. రేపు వండుకుంటా అనమాట. మీకు నాకు త్వరగా సీడ్స్ వస్తున్నాయండి. ఇవి ఇలా రాకుండా ఎలా చేయాలో మీకు తెలిస్తే చెప్పండి నాకు. ఇంకా ఓకేనా? ఇదేనండి నా హార్వెస్ట్.
ఈ టెక్సస్ ఈ వెదర్కి నాకు ఇంత హార్వెస్ట్ వస్తే నాకు ఐఎమ్ సో హ్యాపీ అండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీకేమనిపించిందో చెప్పండి. మీకు హార్వెస్ట్కి మీకు ఏమేమి వస్తున్నాయో కూడా చెప్పండి. నేను ఫేస్బుక్లో చూస్తే చాలామంది సేల్కి పెడతారండి. బెండకాయలు చాలా, గోరుచిక్కుడుకాయలు చాలా, ఇవన్నీ సొరకాయలు చాలా, చిక్కుడుకాయలు చాలా కాస్తున్నాయి. నాకు అనిపిస్తుంది నాకు కాయట్లేదా ఏంటని. మీకు కూడా కాస్తంటే నాకు కొద్దిగా చెప్పండి అండి. ఏం చెయ్యాలి, ఏంటి, ఏమేం కాస్తున్నాయి, అప్పుడు నాకు తెలుస్తుంది ఏమి పండుతున్నాయి, ఏం పండట్లేదు అనేది. నేను వేసిన మొక్కలన్నీ తక్కువ అండి. మాకిద్దరికీ సరిపోవటానికి నేను మీకు నా గార్డెన్ చూపిస్తున్నాను కదా. 2 బెల్ పెప్పర్లు, 1 దొండపాది, 1 దోసపాది, 3 ఇవి టమాటా మొక్కలు. ఇవి కూడా అన్నీ 10 మొక్కలు లేవండి. ఒక పెద్ద పాట్లో ఒక 5-6 ఉన్నాయి, మళ్ళీ విడిగా 4-5 ఉన్నాయి అంతే. ఇవి కూడా అంతే. ఇది నాకు సరిగ్గా రాలేదులేండి, ఇప్పుడే వస్తుంది. ఫస్ట్ నుంచి పెరగలేదు ఇది, ఇప్పుడు కొద్దిగా బాగా పెరుగుతుంది. కాకపోతే మంచిగా వస్తుంది, కానీ సీడ్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ, దానికి ఏజ్ ఉండి. కాకపోతే నాకు పొన్నగంటి కూర చక్కగా బాగా వస్తుందండి, మంచిగా వస్తుంది. పొన్నగంటి కూర ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. మీరు ఆకు కోసే టైం వచ్చినప్పుడు కోసేయాలండి ఎమ్మటగానే. అట్టి పెడదాంలే మనం అట్టి పెట్టారంటే ఇది మచ్చ వచ్చేస్తుంది. నేను ఎమ్మటే కోస్తుంటే నాకు బాగుంటుందండి. మీకు అవసరం లేకపోయినా కూడాను నాకు అంటే కొయ్య బుద్ధి కాదని నేను ఊరుకుంటున్నాను. అది మంచిది కాదు, కొయ్యాలి. కోసి అంతకైతే మీకు ఎక్కువైతే ఇంట్లోనే పేపర్ వేసేసి, బయట ఎండలో కాకుండా ఇంట్లోనే కొద్దిగా ఇది డ్రై చేసేసి మీరు ఒక ఫ్రీజర్ బ్యాగ్లో ఎందుట్లోనన్నా పెట్టేసుకొని మీరు మామూలు ప్యాంట్లోనే పెట్టచ్చండి. డీప్ ఫ్రీజ్లో కూడా పెట్టే పని లేదు. ఇది డ్రై లీవ్స్ కూడా పెట్టుకొని మనం వాడుకోవచ్చు. కాకపోతే ఎండలో ఎండే పని లేదు. ఆకు ఇంట్లో నీడకే మన డైనింగ్ టేబుల్ మీద పేపర్లు వేసి ఆరబెట్టేసి పెట్టేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇది రేపు వండుకుంటాను. ఈ ఆకుకూరలు మొత్తం కలిపేసి రేపు నేను ఈ టమాటాలు అన్నీ వేసేసి నేను పులుసు కూర చేసుకుంటాను. ఇదండి నా స్టోరీ, నా హార్వెస్ట్ స్టోరీ ఇదనమాట. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.